తెలంగాణలో నకిలీ విత్తనాల దందా జోరుగా సాగుతోంది. ప్రభుత్వ నిర్దేశం మేరకు పోలీసులు, వ్యవసాయ అధికారులు దాడులు చేస్తున్నా యథేచ్ఛగా నకిలీ విత్తనాలు విక్రయిస్తున్నారు. నకిలీకి పట్టడం లేదు. అసలు మూలాల అన్వేషణను గాలి కొదిలి కేవలం ఎరువులు, సీడ్ దుకాణాల్లో మాత్రమే తనిఖీలు చేసి దులుపుకుంటున్నారు అధికారులు. తెలంగాణలో అన్నదాతను దోచుకుంటున్నారు కేటుగాళ్లు. వారికి నకిలీ విత్తనాలను అంటగట్టి నిండా ముంచుతున్నారు. సీజన్ ప్రారంభమవుతుండటంతో పెద్ద ఎత్తున నకిలీ విత్తనాలను మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు కేటుగాళ్లు ప్రయత్నిస్తున్నారు. దీంతో పలు జిల్లాల్లో విత్తనాల షాపులు ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నారు వ్యవసాయ శాఖ అధికారులు. కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో పెద్ద ఎత్తున నకిలీ విత్తనాలు పట్టుబడ్డాయి. కరీంనగర్లో నకిలీ పత్తి విత్తనాలను విక్రయించే నలుగురిని అరెస్టు చేశారు పోలీసులు. వారి నుంచి 6,75,000 విలువైన నకిలీ పత్తి విత్తనాలు, ఎద్దుల బండ్లను స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికే సుమారు 20 లక్షలకు పైగా నకిలీ పత్తి విత్తనాలను సరఫరా చేసే వ్యక్తులను, విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. రైతులను మోసం చేసే ఇలాంటి అక్రమార్కుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు పోలీసులు. ఒక బండి ఇక్కడ ఈ మహారాష్ట్ర నుంచి గోదావరి దాటుతూ కనిపించింది. వీళ్ళు పోయి దాన్ని ఇంటర్సెప్ట్ చేసి పట్టుకున్నారు. పట్టుకుని చూస్తే దాంట్లో ఈ యొక్క పత్తి విత్తనాలు మహారాష్ట్ర నుంచి ఇక్కడ ఒక వ్యక్తి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. దాని వెనుక ఇంకో వ్యక్తి పైలటింగ్ చేస్తూ దూరంగా ఉన్నారా లేదా అని చూసుకుంటూ వస్తున్నాడు. ఈ వ్యక్తిని పట్టుకునేసరికి ఆ వ్యక్తి వెనుక నుంచి మళ్ళీ పారిపోయాడు. మరోవైపు మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలంలో పోలీసులు, వ్యవసాయ శాఖ అధికారులు సంయుక్తంగా జరిపిన దాడిలో 2.05 క్వింటాల నకిలీ పత్తి విత్తనాలను పట్టుకున్నారు. ఈ ఘటనలో ఒకరిని అరెస్టు చేయగా 3 నిందితులు పరారీలో ఉన్నారు. అధిక లాభం పొందాలనే ఆశతో మహారాష్ట్ర నుంచి ప్రాణహిత నది మీదుగా మంచిర్యాల జిల్లా కేంద్రానికి అక్రమంగా సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. ఇక ఉమ్మడి మెదక్ జిల్లా అల్లాదుర్గ మండలంలో జొన్నల కొనుగోలుకు ప్రభుత్వం ఆన్లైన్ బంద్ చేస్తుందని అధికారులు, సిబ్బంది చేతులెత్తేశారు. దీంతో జొన్నల మీదకొచ్చిన రైతులు ఇబ్బందులు పడుతున్నారు. 4 లారీల జొన్నలు నిల్వ ఉన్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు నకిలీ విత్తనాలతో అన్నదాతలు అవస్థలు పడుతున్నారు. మరోవైపు పండిన పంటను అమ్ముకోలేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం పట్టించుకోకపోతే మా పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు రైతన్నలు.